హలో అండి, హాయ్, వెల్కమ్ టు అపర్ణాస్ కిచెన్. టుడేస్ రెసిపీ వచ్చేసి మిల్క్ మ్యాంగో జెల్లీ. ఈ సమ్మర్లో పిల్లలకి ఏదైనా చల్లగా చేయాలి అనుకుంటే ఇలా మిల్క్ మ్యాంగో జెల్లీని ప్రిపేర్ చేస్తే పిల్లలే కాదండి పెద్దవాళ్ళకైనా సరే చాలా బాగా నచ్చేస్తుంది. ఎక్కువ టైం కూడా పడుతూ చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి రెసిపీ ఏదైనా చేయాలనుకుంటే కనుక ఇలా మ్యాంగో జెల్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ అయితే ఈ మిల్క్ మ్యాంగో జెల్లీని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను. దీనికోసం బాగా పండిన స్వీట్నెస్ ఎక్కువ ఉన్న మ్యాంగోని తీసుకోండి. మనకి సీజనే కాబట్టి నచ్చిన మామిడి పళ్ళు అనేవి దొరుకుతాయి కదా, చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత 1/2 లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను నేను. 1/2 లీటర్ మిల్క్ని ఒకసారి ఒక పొంగు వచ్చేంత వరకు పాలని మరిగించుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు చిన్న కప్పుతో చైనా గ్రాస్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పాలల్లో వేసుకొని చైనా గ్రాస్ మొత్తం కరిగిపోయేంత వరకు పాలని మరిగించుకోవాలి. చైనా గ్రాస్ ప్లేస్లో అక్కడక్కడ పౌడర్ కానీ జెల్లీ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు. ఇలా పొంగుతూ చైనా గ్రాస్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి సరిపడా షుగర్ వేసుకోండి. షుగర్ కూడా పర్టికులర్గా కొలత ఏమీ లేదండి, సరిపడా వేసుకోవడమే. టేస్ట్ని బట్టి షుగర్ అనేది వేసేసుకొని ఇది కూడా కరిగిపోయి పాలు మొత్తం దగ్గర పడేంత వరకు పాలని మరిగించుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ కట్ చేసుకున్నటువంటి మామిడిపండు ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి. మామిడిపండు ముక్కలు కూడా కొలత ఏమీ లేదండి, నచ్చినవి వేసుకోవచ్చు. మామిడిపండు ముక్కల ప్లేస్లో పేస్ట్ లాగా కుక్ చేసుకుని వేసుకోవచ్చు. ఇలా పీసెస్ లాగా చేస్తుంటే మనకి కలర్ఫుల్గా ఉంటుంది, తినేటప్పుడు కూడా మనకి పీసెస్ అనేవి తగులుతాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఎక్కువసార్లు కలపకుండా కంప్లీట్గా చల్లారనివ్వండి. ఇది మొత్తం చల్లారిన తర్వాత మనకు నచ్చిన మౌల్డ్ కానీ ప్లేట్ కానీ బౌల్ కానీ చిన్న చిన్న మనకి షేప్స్ ఉంటాయి కదా, వాటిల్లో వేసుకొని డీప్ ఫ్రీజర్లో కానీ నార్మల్ ఫ్రీజర్లో కానీ జస్ట్ ఒక 1 అవర్ పెట్టుకునే తర్వాత మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. మనం పెట్టిన తర్వాత ఒక 1 అవర్ కదపకుండా డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకుంటే సెట్ అయిపోతుంది. తర్వాత మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మిల్క్ మ్యాంగో జెల్లీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన